మతిపోయే ఆవిష్కరణలతో ప్రపంచం రంగులు మార్చేస్తోంది. సరికొత్త రంగులతో పిచ్చెక్కిస్తోంది. తాజాగా సాగిన ఈ ఆవిష్కరణే ఇందుకు నిదర్శనం. అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త రంగును ఆవిష్కరించారు. ఇది కంటికి కనిపించకపోవడం గమనార్హం. ఈ రంగును శాస్త్రవేత్తలు ఓలోగా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రంగును 5 మాత్రమే చూశారు. ఆ రంగు పీకాక్ బ్లూ లేదా టీల్ లాగా ఉందని వారు అభివర్ణించారు. ఈ మేరకు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో కథనం ప్రచురితమైంది. బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కలర్ను అభివృద్ధి చేశారు. రెటీనాపై లేజర్ మ్యానిపులేషన్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ రంగును చూశారు. రెటీనాలోని లేజర్ను ప్రసరింపచేశారు. దాంతో రెటీనా సాధారణ పరిమితికి మించి చూడగలిగేలా లేజర్ ప్రేరేపించింది. తద్వారా శాస్త్రవేత్తలు ఓలో రంగును చూడగలిగారు. ఒక ప్రయోగం కోసం జరిపిన పరిశోధనలో అమెరికాలోని శాస్త్రవేత్తలు తమ కళ్లల్లోకి లేజర్ పల్సెస్ను పంపించుకున్నారు. రెటీనాలోని ఒక ప్రత్యేక కణాలను ప్రేరేపించటం వల్ల నీలం ఆకుపచ్చ రంగును చూసినట్లు ఈ ప్రయోగంలో పాల్గొన్న వారు చెప్పారు. శాస్త్రవేత్తల బృందం ప్రయోగం చేసేటప్పుడు ప్రయోగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కనుగుడ్డులోకి పరిశోధకులు ఒక లేజర్ బీమ్ వేశారు. రెటినా అనేది విజువల్ సమాచారాన్ని స్వీకరించి ప్రాసెస్ చేయడంలో కీలకంగా వ్యవహరించే కంటికి వెనకాల ఉండే కణజాలానికి చెందిన సున్నితమైన పొర. ఇది కాంతిని విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. ఆప్టిక్ నర్వ్లోంచి మన మెదడులోకి ప్రసరింపచేసి మనం చూడటానికి వీలు కలిగిస్తుంది. సాధారణంగా రంగు సంకేతాలను మెదడులోకి పంపే కోన్ కణాలను మాత్రమే లేజర్ ప్రేరేపించింది. ఇది సాధారణంగా సహజ కంటి చూపులో జరగదు. అంటే ప్రత్యేక ప్రేరణ సాయం లేకుండా వాస్తవ ప్రపంచంలో ఒక వ్యక్తి తన కంటి చూపుతో ఓలో రంగును చూడలేరని అర్థం. ఓలో రంగును గుర్తించి ఈ రంగును ధృవీకరించేందుకు ప్రయోగంలో పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్ కంట్రోలబుల్ కలర్ డయల్ను సవరిస్తూ వచ్చారు. ఈ కొత్త రంగును మరింత వివరించాల్సి ఉందని కొందరు నిపుణులు అంటున్నారు.